హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకు మరొక వీడియోతో వచ్చినాము. అయితే ఈరోజు మేమైతే గజ్వేల్ ఉంటుంది. అక్కడ మాకు కావాల్సిన సామాన్లు అయితే కొన్ని తెచ్చుకున్నాము. అవైతే మీకు చూపిద్దామని చెప్పేసి అనుకుంటచ్చు. మళ్ళీ ఏంటంటే మీకు కావాల్సిన సామాన్లు వేస్తే మాకేం చూపిస్తారు అక్క అని చెప్పేసి ఏదో నాకు షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను. అంటే ఎందుకంటే ఈరోజు వీడియో కింద పెట్టారు బ్లాగ్ కింద నేను రిపబ్లిక్ డే రోజు ఏమేమి వర్క్ చేసిన పెడితే నువ్వు చేసేటన్ని మాకేం చూపిస్తున్నావు అని చెప్పేసి. ఎందుకంటే చాలా మంది మీ రొటీన్ బ్లాగ్ బాగుంటాయి అక్క, మీ బ్లాగ్ చూడాలనిపిస్తుంది. టైం రెండు కాగానే నేను సీరియల్ ఎట్లా చూస్తున్నా టైం రెండు కాగానే మీ వీడియో ఎప్పుడెప్పుడు వస్తాయని చూస్తా అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా వీడియోస్ కోసం చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమే. ఒకవేళ చూడొద్దు నాకు నచ్చలేదు అనిపిస్తే స్కిప్ చేయొచ్చు. నేను బలవంతం ఏం లేదు, ఏదో నాకు నచ్చింది మీకు షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది కాబట్టి షేర్ చేసుకుంటున్నాను అంతే. నచ్చిన వాళ్ళు కంటిన్యూ చూడండి, లేదంటే స్కిప్ చేయండి అంతే. ఓకేనా? అయితే నేను టకటక వదిలేస్తా, వడేస్తా, టకటక చెప్పేస్తాను అనమాట. ఇది వచ్చేసి కాన్ఫోర్ట్ తీసుకున్నా. ఫస్ట్ స్టెప్ బయట ఎప్పుడు తీసుకోలేదు, ఎందుకంటే ఎందుకో తేవాలనిపించింది. ఎందుకంటే చికెన్ పకోడీ అవి బాగుంటది, నేను మొన్న ఒకసారి ట్రై చేసిన. అందుకనైతే బయట పిండి కొంచెం బియ్యం పిండి అట్లా చేసేదాన్ని. ఇది ఏం చేస్తే కొన్ని ఎందుకో టేస్ట్ మంచిగా అనిపించింది. మొన్న కాదు, మా చిన్న పార్టీ కూడా వాళ్ళ మ్యారేజ్ డేకి పోయినప్పుడు చికెన్ పకోడీ వేసినప్పుడు ఇది చేసిన పర్టికులర్ గా ఎందుకో డిఫరెంట్ టేస్ట్ అనిపించింది. కాబట్టి కొంచెం తెచ్చిన, ఎందుకంటే మంచిగా ఎప్పుడైనా చేసుకుంటూ ఉంటుంది అని చెప్పేసి. ఇది చక్కెర తెచ్చిన అంటే రేపు నాలుగు పంచమి పాలు వస్తుంది కాబట్టి సీరా ఉండాలి. మళ్ళీ ఈ మధ్యలో మేము ఆడిన రోజులు అయితే ఛాయ్ బంద్ చేసినాము. బెల్లం వేసుకొని ఏంటి పుదీనాకులు వేసుకొని ఛాయ్ డికాషన్ లెక్క పెట్టుకుని తాగేవాళ్ళము. ఈడికి వచ్చిన మళ్ళీ ఏమైందంటే ఇక వచ్చిన కొత్తలో వాళ్ళు వచ్చిన కొద్ది ఛాయ్ పెట్టకపోతే బాగుండని చెప్పేసి ఛాయ్ పెట్టమని చెప్పేసి పాలు తీసుకున్నాము. ఇక రెగ్యులర్గా మేము తాగడం వల్ల మళ్ళీ మాకు కూడా కొంచెం తాగుతుంది అవుతుంది. పెరుగు కూడా వేసుకుంటున్నాము, దాంట్లో కొంచెం అవుతుంది. దీంట్లో బెల్లం వేసుకుంటున్నాం, ఛాయ్లో బెల్లం వేసుకుంటున్నాం కదంటే చక్కెర రాదు. అదే సీరా ఉండాలి కాబట్టి ఇది కొంచెం తెచ్చింది చక్కెర. తర్వాత మినపప్పు, పొట్టు మినపప్పు, మినుములు కాదు, ఇది సరికొత్త అనిపించింది. అంటే మినపప్పు తెచ్చినా ఇదైతే పొట్టు పప్పే, ఇట్లా డైరెక్ట్ వండుకోవాలి. తెచ్చి పట్టిద్దామని తెచ్చి కానీ అసలు అవి తీయడానికి సరిపోయిన పట్టిలేదు, అందుకే అది తెచ్చేసిన. తర్వాత ఇవి బొబ్బాయిలు 2 కేజీలు తెచ్చిన, బొబ్బాయిలు కేజీ అని. ఇవి తెల్ల జొన్నలు, రేపు నాలుగు పంచానికి పేలలు తెల్ల పేలలు కావాలి. ఇంకోటి కొంచెం గట్టిగా పట్టించుకుందాం అని చెప్పేసి ఇవి తెచ్చిన కొన్ని తెల్ల జొన్నలు. ఇంకా ఇది శనగపిండి, ఇది పాపడ, 2 పాపడ వేసుకుంటే మంచిగా పెట్టుకోవడానికి పాపడ. పల్లీలు 2 కేజీలు, ఎందుకు చట్నీ, ఎందుకంటే 2 కేజీలు ఎక్కేసి అంటే చట్నీ వేసుకుంటాం. మళ్ళీ మధ్యలో ఎప్పుడు తినాలి అనిపించినప్పుడు కొంచెం వేయించుకొని తీయడానికి అందుకే ఎక్కువ వస్తాయి బాబు మా ఇంట్లో. ఇది బాస్మతి రైస్, 2 నూనె ప్యాకెట్లు. అయితే మళ్ళీ పట్టించిన కూడా తెస్తున్నాము. అంటే ఆడినప్పుడు ఏంటంటే కేజీ తెచ్చుకునే వాళ్ళము గజ్జలు ఉన్నప్పుడు. పట్టించిన పల్లి నూనె అది ఎంత అనుకున్నా అది రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 390 రూపాయలు 400 ఉంటాయి కేజీకి. ఇది అయితేనేమో 190 ఎంత నాకు మర్చిపోయినది రేట్. ఎందుకంటే ఈ మధ్య మేము తీసుకోవట్లేదు. ఈరోజు బిల్లులు ఎంత వేసినా తెలియదు. ఎప్పుడన్నా దేవేది ఉంటే లేదంటే ఖచ్చితంగా కావాలంటే అని అది ఉన్నది, కానీ అది ఎప్పుడు అయిపోతుందో తెలుస్తలేదు. మేము ఆడినప్పుడైతే అయిపోగానే బాగా వెంటనే పోయి తెచ్చేవాడు పల్లి నూనె. కానీ ఇది అట్లా కాదు, కొంచెం లాంగ్ ఉంటుంది. మేము ఉండే ప్లేస్ కి ఇప్పుడు లాంగ్ అంటే ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది. అర్జెంట్ ఉంటాం వాడుకోవచ్చు అని చెప్పేసి సేఫ్టీ ప్లేస్ కు ఇద్దరు తెచ్చిన. ప్యాలల ప్యాకెట్ మా చిన్నడు అప్పుడప్పుడు తింటే మేము కారం కూడా కలుపుకుని మధ్య బాగా తింటున్నాం. ప్యాలల ప్యాకెట్ బాగా తింటున్నాం. ఇది సారీ ఇది శనగపిండి అని చెప్పిన కదా ఇప్పుడాక. ఇది రవ్వ, రేపటికి సారీ ఇంతకుముందు రవ్వ శనగపిండి అని చెప్పిన. అదేంటిది రేపు సీరా ఉండడానికి 4 పంచానికి. ఇది రవ్వ, ఇది శనగపిండి. ఇప్పుడు తీసింది శనగపిండి. నేను ఫాస్ట్ చెప్పేస్తాను ఎందుకంటే లేట్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు వంట చేసుకోవాలి, తినాలి, మళ్ళీ ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాలి. ఎందుకంటే రేపు 4 పంచమి, ఇంకోటి పిల్లల స్కూల్ పంపాలని మైండ్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఏం చెప్తున్నా నాకు అర్థం కాలేదు. ఆల్బమ్ తీస్తున్నా కాబట్టి తీస్తే ఓడవచ్చుంటే తొందర వేరే వర్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి కొంచెం టెన్షన్లో ఉన్నాయి కాబట్టి తప్పి చెప్పింది. ఇవి మిల్ మేకర్, పాప్కార్న్ చేసుకోవడానికి మొక్కజొన్నలు కొన్ని, మినపప్పు, ఇది మైదా, కందిపప్పు, ఇవి మసాలా ప్యాకెట్లు, మసాలాలు చాకు మొగ్గ మసాలా తెచ్చి మీద అది ఇప్పేసిన ఆల్రెడీ.
హోల్ గరం మసాలా మిక్స్డ్ తెచ్చిన. తర్వాత ఇది స్టారీ 2 తెచ్చిన. గొట్టాలకు వాటిని ఏమంటారేమో నాకు అది ఒకటి తెచ్చిన. అవి ఇప్పేసి అనుకుంటాం ముందు. సబ్బు ఒకటి, షాంపూలు, డబ్బు షాంపూలు. ఈ డబ్బాలు తెచ్చిన ఎందుకోసం అంటే అల్లిగడ్డ పేస్ట్ పెట్టడానికి డబ్బా ఖరాబ్ అయిపోయింది. అల్లిగడ్డ పేస్ట్ ఒకటి, పోపు గింజలు అయితే ఇంతకుముందు సపరేట్ వేసేయదని, ఆవాలకు అట్లా చిల్లగరకు అట్లా ఇట్లా వేసి పెట్టదని. ఈసారి అయితే మిక్సీ వేసి పెడదాం అనుకుంటున్నా, తెలియదు మరి. దానికోసం ఒక డబ్బా ఏంటి అల్లిగడ్డ పేస్ట్ ఒక డబ్బా, ఉప్పుకు ఒక డబ్బా తెచ్చిన. బాగా అయితే ఉప్పు ముద్దన్నాడు, సరే అనుకున్నా చూద్దాం. దీని తర్వాత ఈ డబ్బాలు నెట్టిపోయినాయి చిన్న చిన్న. ఇవి డబ్బాలు సెట్ తెచ్చిన 6 వచ్చినాయి, మొత్తం ముసిపోయినాయి. ఇవి ఏంటంటే ఇప్పిందేమో శ్రద్ధ నాకు తెలిసి మటుకు. ఈ డబ్బాలు ఏంటంటే పుల్లు పోసి పెట్టుకోవడానికి, ధనియాల పౌడర్ అవి ఉంటాయి కదా, పుల్లు పోసి పోసుకోవడానికి. ఇంకేంటిది ఏమంటారు, సోడా తినే సోడా, దానికి దీనికి కనిపిస్తాయి అని చెప్పేసి చిన్న చిన్న డబ్బాలు లేవు, పోసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కవర్లో కట్టి పెడతారు. మళ్ళీ దీంట్లో స్పూన్ కూడా వచ్చినాయి మంచిగా. ఇంతకుముందు గ్లాస్ సీసాలలో నేను ఏంటిదంటే సపరేట్ ఏంటిది జీలకర్ర ఆవాలు వచ్చి ఏంటిదని దాంట్లో స్పూన్ లేక కొనుక్కొచ్చిన మేము స్టీల్. కానంటే అవి ఏమంటారు పెద్దగా అయిపోయి కొంచెం క్యాబ్ పెట్టడానికి ఇబ్బంది అయింది. ఇవి కొంచెం మంచిగా ఉన్నాయని చెప్పేసి తీసుకున్నాం. వీటికి కాస్ట్ ఎంత పడ్డది 210 రూపాయలకు ఆ డబ్బాలు వచ్చినాయి. 210 రూపాయలు. ఇదెంత 279, 276. ఇది 3 డబ్బాలు. ఇవి 3 డబ్బాలకేమో 276, ఇది 215 వాటికి. ఇంకా శ్రద్ధకు పెన్నుల ప్యాకెట్. ఇక అంతే. ఈ సామాన్ అయితే తెచ్చినాం గజ్బిల్ పోయి. ఓకే, దీని తర్వాత ఏమొస్తుంది బ్లాగ్ అంటే, మేము ఒక 1 వీక్ ముందు అయితే 600 గజ్బిల్ పోయినాం. సేమ్ ఇదే డ్రెస్ ఉంది అది. ఆ వీడియో అయితే షూట్ చేసాము. పోయి వచ్చిన తర్వాత మా బాబాయ్ వాళ్ళ కూతురు, మా కోడలు అనుకో, మా నడిబాబాయ్ వాళ్ళ మన్మరాలు అనమాట వచ్చినాం. దానికి బర్త్డే ఉంది. ఆ రోజు కూడా వచ్చరికి నైట్ అయింది. ఈ రోజు కూడా అయింది. ఆ రోజు నైట్ అయింది. వచ్చినాక ఇక ఏమేమి చేసినాము, మా ఇంటికి అది చేసిన పనులు, తర్వాత బర్త్డే ఆడేది మా వచ్చినాం ఇక్కడ. ఆడి వెనక ఏమేమి చేసిన బర్త్డే పార్టీలు అనేది దీనికి కంటిన్యూస్ కలిపేస్తా. ఆ బ్లాగ్ తీసిన కానీ అది అప్లోడ్ చేయలేదు. దాన్ని ఎప్పుడెప్పుడు అప్లోడ్ చేస్తారా, వాళ్ళు ఎప్పుడెప్పుడు చూద్దామని మస్తు రోజులు ఆడబట్టారు. అది పెట్టలేదు, వీడియో పెట్టాలంటే పెట్టడం కుదరలేదు. ఎందుకంటే ఇంతకుముందు మన కంటైనర్ బ్లాగ్స్ కాబట్టి కంప్లీట్ గా ఈ రోజుకైతే అయిపోయింది. మేము ప్లంబర్ పని అదంతా అయిపోయినాక ఈ రోజు వీడియో పెట్టమంటే మన కంటైనర్ హౌస్ లో ఫస్ట్ బ్లాగ్ అంటే రిపబ్లిక్ డే రోజు నేనే తీసింది, ఈ రోజు అప్లోడ్ చేసిన. ప్రజెంట్ ఇప్పుడు నేను రికార్డ్ చేసింది అయితే ఈ రోజు, రేపు వచ్చేస్తుంది మ్యాక్సిమం. ఇది ఈ రోజు ఇది అది చేసి ఎడిటింగ్ చేసి దాని వాయిస్ వరకు వచ్చి పిచ్చింది ఇవ్వాల్సింది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అంతా లొల్లి ఆడ తీసేది. ఇదైతే డైరెక్ట్ పెట్టేస్తా. ఇక అవన్నీ చేసుకొని పడుకోవాలి. ఇది ఏంటంటే రోజు బ్లాగ్ పెట్టిందంటే ఖచ్చితంగా షూట్ చేయాల్సి. ఇంతకుముందు షూట్ చేసాము కాబట్టి టకటక పెట్టేసాము. ఇప్పుడైతే కొన్ని షూట్ చేయాలి. ఇంకోటి మళ్ళీ మేము ఇల్లు ఖాళీ చేసిన ఉన్నాయి కదా, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. మర్చిపోయినాం అసలు, నేను అయిపోయాయి అనుకున్నా. కంటైనర్ సంబంధించి అయిపోయాయి కానీ మేము ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు అసలు మస్తు ఇబ్బంది అయింది. అది చూస్తే మాత్రం మమ్మల్ని కోసారు అనలేక ఏంటి అనకుండా ఉండనే ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే వర్షం కొట్టింది. ఆ వర్షం వల్ల మేము అప్పుడు కాల్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ లోపు కాల్ చేయాలి. ఫస్ట్ 28th 29th కాల్ చేసి 30 నుంచి ఇక్కడ ఉన్నాం. అంటే 7వ నెల 30 నుంచి. ఇది ఏమో 8వ నెల రికార్డ్ చేసేది. 8వ నెల 15వ తారీఖు. మేము వచ్చి ఇప్పటికి 15 days అయిపోతుంది. 19 days ఇప్పుడు కంప్లీట్. ఓకే, ఆ వీడియోస్ అయితే వస్తుంది. ఇది రేపు వస్తుంది మ్యాక్సిమం. ఓకే ఫ్రెండ్స్, చూసేయండి ఇక తర్వాత వీడియో చెప్తాను. హాయ్ అండి, అందరికి గుడ్ ఈవినింగ్. అయితే మా కంటైనర్లో ఫస్ట్ వ్లాగ్ ఈరోజు అయితే తీస్తున్నాము. ఇప్పుడు తీసేయడం మిస్ అయిపోయినాము. మా పోరాళ్ళు అందరూ వేరు. అయితే ఏం చేసామంటే మా అన్న వాళ్ళ కూతురు మా సప్నకు బిడ్డ వచ్చిండే, వాళ్ళ పోరాళ్ళ కోసం అని చెప్పేసి ఇవి చేసినాం. మేము కూడా గజ్జలు వేని ఉంటే ఆకలి అవుతుందని చెప్పేసి రాగానే కారం పేదలు కలిపిన, మంచిగా ఉల్లిగడ్డలు కొత్తిమీర కలిపిన, తర్వాత ఒక థమ్స్అప్ తెప్పించినాము అంతే. కానీ కొంచెం తిన్న చాలా లేదు. ఎందుకంటే ఇంటి వేరు, ఎందుకోసం వేరు అని చెప్తా. మేము వచ్చేలోపు మేము గజ్జలు పోయేవా చెప్పినా కదా,
మేము వచ్చేలోపు ఇగో మ్యాగీ వండుకొని తిన్నారట. అందుకే ఇల్లంతా ఇరాకంగా ఉంది. మేము లేము, ఇప్పుడే జస్ట్ వచ్చినాం. ఇది తింటాము. ఇవైతే కొన్ని తినేసిపోయారు. మేము కూడా పోతున్నాం అడిగి. ఎందుకోసం అని చెప్తా. ఇల్లంతా ఇగో గందరగోళంగా ఉంది. ఫస్ట్ బ్లాగులున్నాయి, ఎందుకంటే ఇంటికాడ మేము లేము కాబట్టి. పిల్లలు టచ్ ఉంటాయి కదా. దాబా పోదు. నేనైతే అప్పుడు ఆగలేదు కదా, ఫోన్ చేసిరు మా వాళ్ళు, మా తమ్ముడు, మా బాబాయ్ కొడుకు. తిని కూడా పోతాం. నేను ముందు కూడా అయిపోతుంది. గీ డోరు గీ పెట్టినా చెక్క చెయ్యి కూడా పోతున్నావు. మిగిలిన థమ్స్అప్ తీసుకొని పోతున్నా ఇంటికి. ఎడున్నా మేము తాగాము. ఇంటికి పోతే మా అన్న మా బాప తాగుతున్నా అని చెప్పి ఎటుపోతా అమ్మి వెళ్ళిపోతున్నా. అంజన్న పోతున్నా. నాకైతే లైట్ లేదు, చీకటి ఉంటుంది. మా ఊరు చీకటి అని వచ్చి చూసి ఇక అవన్నీ మా ఇల్లు గిడు ఉంటే మా తర్వాత ఇంకా నీళ్ళు ఉంటుంది. ఇంకా ఇటేమో ఊరు ఉంటుంది, ఇటు సైడు అది కనిపించేది. బాబా చూపిస్తా. ఇటు ఊరు ఉంటుంది, ఇటు సైడ్ అవన్నీ ఇల్లు ఉంటాయి కానీ చెత్తలు కనిపిస్తుంది. ఇది ఇక మా ఇల్లేమో గిన్నె ఉంటుంది. ఈడ ఇల్లు ఏది పట్టుకోలే చేతు అమ్మగడ గిన్నె పట్టుకోలే పట్టుకుని తింటుండు. అమ్మో చేతి పట్టుకోలే. ఇది పట్టుకోవాలి నాన్న, అట్లా ఇటు పెట్టద్దు. పట్టుకొని నిలబడాలి. పట్టుకోవాలి దేన్ని అన్న, పట్టుకోకుండా నిలబడద్దు. ఎటు ఊరు సర్ర బాగున్నా బాగున్నా. 3 కిలోలు కన్వి బర్త్డే బర్త్డే పాప. పెట్టుకున్నది సింపనా ఇట్లా రివర్స్ ఫుల్ రివర్స్ అంతేనా మళ్ళీ సూపర్ ఉంది. ఇలా కూర్చో నువ్వు తిన్నది కూర్చో. తిన్ కేక్ కేక్ తెస్తున్నాం. తిను తిను పక్క కూర్చోరు మీరు ఇప్పుడే. పప్పి నువ్వు గిట్లా పప్పి అది వచ్చిందా? అది బర్త్డే కేక్ దిగనే ఇప్పుడు ఆగా లొల్లి చేసిన కేక్ ముందర పెట్టగానే కొంచెం కొంచెం తినుకుంటానే ఉంటుంది. అదే ఇక తొమ్మిది డిస్టర్బ్ చేస్తలేదు. అది మొత్తానికి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయింది. అయితే ఇట్లా మనం సెలబ్రేషన్స్ బర్త్డే పార్టీలు చేసుకోవడం వల్ల ఏంటంటే పిల్లలకు ఫొటోస్ ఇట్లా కొన్ని తీస్తే అవి పెద్ద చూసుకుంటే చాలా బాగా అనిపిస్తాయి. నిజాన్ని చెప్పాలంటే అట్లా అని చెప్పేసి పెద్ద చేసామనుకో ఫంక్షన్స్, మామూలుగా నా ఉద్దేశం ప్రకారం నేను చెప్తున్నా, అందరినీ పాటించమని కాదు, ఇదే నేను చెప్పిన పద్ధతిలో అందరూ నడవండి అని కాదు. నాకు అనిపించింది మరీ పెద్ద చేసాని వాళ్ళను రిస్క్లో పెట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనం బర్త్డే పార్టీ చేసినప్పుడు ఎన్ని చూసుకోండి, పెద్ద చేసుకుంటే వంట చేయడం కానీ, వచ్చిన చుట్టాలు చూసుకోవడం కానీ, ఫుడ్ కడ కానీ వాళ్ళు పోయేంత వరకు అందరినీ చూసుకోవాలి. వెరీ
చేతికి పైసలు చేతికి చేతికి కానీ పిల్లలకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక 1-2 years వరకు అయితే వాళ్ళకి తెలియదు, కానీ 3 కంప్లీట్ అయ్యి 4 రన్నింగ్ అన్నప్పుడు అయితే ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది. కేక్ కట్ చేయాలి, నేను తినాలి, నా బర్త్డే నేను సెలబ్రేషన్ చేయాలి అంటే దోస్తులను పిలుచుకోవాలన్న ఆలోచన అయితే వస్తుంది. పోయిందమ్మా అయిపోయింది. మా పొట్టి మళ్ళీ క్రాకర్స్ వెలిగించమంటుంది. హాయ్ చెప్తా బర్త్డే పాప మనకి ఇప్పుడు తమ్ముడు అక్క ఈ చిన్న తన్వికి ఇంకో చిన్న తమ్ముడు, వీనికి వచ్చేసి 1 month కంప్లీట్ అయిపోయినాయి అంతే. తన్వికి ఏమో 2 కంప్లీట్ ఇప్పటికి. తమ్ముడు కిస్ ఏమంటే ఏం చేస్తుంది చూడు రే. మంచిగా మంచిగా పాపే మంచిగా క్రాంతి నాట ఉందిరా మొత్తానికి అందరు కిస్ ఇమ్మంటే తమ్మునికి అయితే స్వీట్గా ముద్ద ఇచ్చింది. ఇక ఫంక్షన్ చేసుకుంటే ఇదే, అదేమో కేక్ తింటుంది కాబట్టి సరిపోయింది. ఒక్కొక్కసారి పిల్లలు అయితే ఎంత చిరాకు తెప్పిస్తారో, ఎందుకంటే వాళ్ళకు అంతా ఉక్కపోసినట్టు అవుతుందో ఏమవుతుందో తెలియదు, కానీ అట్లా ఇక అది కేక్ స్టార్ట్ చేసినప్పుడు అంటే కేక్ ఓపెన్ చేసినప్పుడు కొంచెం మొదలుకొని గడు కొంచెం కేక్ తింటుంది కాబట్టి కొంచెం కూల్ అయింది. లేదంటే కేకు అంటే ఓపెన్ చేయముందుకు కొంచెం చిరాకు చేసింది. ఇక వెనకాల డెకరేషన్ అయితే మా తమ్ముని వాళ్ళే వేసిరట, అది బుక్ చేసిరట. అంటే క్లాత్ ఇప్పుడైతే మామూలుగా అంత ఆన్లైన్లో అన్నీ ఏదైనా దొరుకుతుంది, అది ఆన్లైన్లో బుక్ చేసిరట. ఆ బర్త్డే వర్డ్స్ని చూడు, అవి వచ్చేసి తెచ్చి గాలి నింపేసి కట్టిరు, బెలూన్స్ కూడా గాలి నింపేసి కట్టిరు. మేము పోయేసరికి జస్ట్ మేము పోయి జాయిన్ అయినాం అంతే. ఇప్పుడు ఫోటో దిగేది వచ్చేసి మా కవిత అయితే మా బాపు వాళ్ళు 3 అన్నములు, మా బాపు పెద్ద ఆయన. ఇప్పుడు ఇలా సెలబ్రేషన్ చేసేటోళ్ళు మా చిన్న బాబాయిలు, ఇంకా నడు బాబాయిలు. మా చిన్న బాబాయిలదేమో ఇంటి పక్కకు ఉంటుంది. మా బాబాయ్కి ఎంతమంది అంటే ఒక కూతురు 2 కొడుకులు. ఇప్పుడు ఫస్ట్ ఫోటో దిగేది కవిత కదా పెద్దది, సెకండ్ వన్ బేబీ పింక్ కలర్ షర్ట్ వేసుకుంది కదా మా తమ్ముడు, నడుపు తమ్ముడు, వాని కూతురే ఇప్పుడు బర్త్డే జరిగేది. తర్వాత మెరూన్ కలర్ షర్ట్ వేసుకున్నాడు మా చిన్న తమ్ముడు. ఒక కూతురు 2 కొడుకులు. ఈ చిన్నునికి అయితే ఇంకా పెళ్లి కాలే, పిల్లలు అయితే వెతుకుతున్నాము. మేము వచ్చేసి పద్మశాలి, వాళ్ళని ఉంటే చెప్పండి కామెంట్ బాక్స్లో. మా చిన్న తమ్ముడికి అయితే ఇప్పుడు పెళ్లి చేస్తారనమాట, వాడికి జాబ్ ఉంది, ప్రాజెక్ట్ జాబ్ చేస్తున్నవాడు సాఫ్ట్వేరు. ఇక మా చిన్నమ్మ కేక్ పెడుతుంది. మా బాబాయ్ అయితే లేడండి. మా బాబాయ్ ఏంటంటే కరోనా టైంలో అట్లా కరోనా వచ్చేసి అంటే తెలియలేదు, అంత బాగా ఎక్కువైనాక కొంచెం ఆ సిమ్టమ్స్ వల్ల తెలిసింది, అప్పుడే చనిపోయాడు. అసలు మంచి యాక్టివ్గా మస్తు హుషారు ఉండేటోడు. సేమ్ ఇప్పుడు మా పొట్టిది అట్టే ఉంటుంది, పెద్దోని కొడుకు ఇప్పుడు బర్త్డే అయ్యేది పాప, సేమ్ మా బాబాయ్ లెక్కని అందరితో కలుస్తుంది, తిరుగుతుంది. ఇప్పుడు మా ఇండ్లకు మా బాపల ఇంట్లోకి మా చిన్న బాబాయ్ ఇంట్లోకి పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. సేమ్ మా నడి బాబాయ్ అంటే ఈ బాబాయ్ చేసినట్టే చేస్తుంది. ఇప్పుడు కేక్ ఇప్పుడు ఉన్నోళ్ళు మాత్రము అమ్మమ్మ తాత, మా మరదల వాళ్ళ మమ్మీ ఇటు పక్క కూర్చుంది, ఇటు మా తమ్ముని పక్క ఉంటేమో వాళ్ళ డాడీ కూర్చురు. ఇప్పుడు మేమైతే అసలు మేము ఆ రోజు గజ్వేలో పోయినాము, ఇంతకుముందు వీడియోలు చెప్పినట్టు. ఏమన్నా గిఫ్ట్ కొనుక్కొస్తే అనిపించింది, కానీ గిఫ్ట్ ఏం తేలేదండి. ఇక సడన్గా పిలిచేసరికి 100 రూపీస్ అయితే పెట్టినా, ఎక్కువ ఏం పెట్టలే, కానీ పోయి కొంచెం బొట్టు పెట్టేసి అక్షంతలు వేసి అవన్నీ వీడియో అయితే తీయలేదు. మా చిన్నోడు అయితే ఇక అందరితో కలిసి కేక్ అయితే తింటలేడు, అది కేక్ పెడదామని చూస్తుంది, కానీ మా చిన్నోడు కేక్ ఎక్కువ తినడు, తక్కువ. ఇక బొమ్మలతో ఆడుతూ ఉండు. ఇక మేమైతే ఒక ఫోటో దిగేసి వచ్చినాము. ఇక మా పాప అయితే నార్మల్ డ్రెస్సే వేసుకుంది, మేము అందరు నార్మల్గా పోయినాము ఎట్లుంటామో అట్లా ఫోన్ చేయగానే. ఇక ఇప్పుడు మా చిన్న బాబాయ్ ఈయన మా బాప పెద్ద అని చెప్పిన, మా బాప పెద్ద. ఇప్పుడు ఫంక్షన్ జరిగేది మా నడి బాబాయిలు. ఇప్పుడు ఫోటో దిగటైనా ఈ లైట్ గ్రీన్ కలర్ మా చిన్న బాబాయి. అసలు మా ఫ్యామిలీ మొత్తం ఒక్క దగ్గర ఉన్నప్పుడు పరిచయం చేస్తాం, మా బాపు వాళ్ళు ఎంతమంది, మా నాన్నమ్మకు ఎంతమంది కూతుర్లు అని చెప్పేసి. ఇక మా చిన్న బాబాయ్కి మాత్రం ఒక కొడుకు కూతురు, ఈ కూతురు ఏమో లావెండర్ కలర్ వేసుకుని మా పొట్టి దాకిలా. మా తమ్ముడేమో వాడు కూడా సిటీలో ఉంటాడు, వాడు జాబ్ చేస్తాడు. ఇప్పుడైతే మా వదిన వచ్చింది, మా అన్న రాలేదు, మా అన్నయ్య వెళ్ళినట్టు మా వదిన వచ్చింది, మా స్వీటీ ఇద్దరు వచ్చారు. ఇక మా బాబుకు చాతాక వండుకుంటూ రాలేదు, అంతకుముందు ఊరు నాటికి ఇట్లా వేసి కొంచెం అలసిపోయాడు. ఇక మా వదినే మా చిన్న చెల్లె వీళ్ళు ఫోటో దిగురు. మా బాబాయ్ మనే పెట్టిండు, నేను మనే పెట్టిన, మా వదిన కూడా మనే పెట్టింది. ఇక తర్వాత కేక్ కటింగ్ అయిపోయినాక ఏం చేయాలి, అందరికి కేక్ ఎప్పుడు తింటామని ఉంటుంది, అంతేనా కాదా.
ఈ కేక్ అయితే మంచిగా కేకు చాక్లెట్ మిక్చరు పెడతారు. ఈ బావ అయితే బయట కూర్చుండు. మా కైత వాళ్ళ హస్బెండ్, మా ఆయన, మా బాబాయ్ ఆడ బయట కూర్చొని ముచ్చట పెడతారు. ఇంకోటి చెప్తా ఉన్నా, అయితే ఈరోజు వీడియో ఒకటి పెట్టాం కదా, ఆగస్ట్ 15th రోజు వీడియో అని చెప్పేసి, అలా మా అన్న వాళ్ళ కొడుకు వచ్చిండు, తమ్ముడని పిలిచిన అనమాట. నేను తమ్ముడని పిలుస్తాను. మా అన్న వాళ్ళ కొడుకు వచ్చిండు, మా తమ్ముడితో మా చిన్నోడు మంచిగా ఉంటాడు, బండి ఎక్కిండు మా తమ్ముడు బండి మీద. అంటే అన్న వాళ్ళ కొడుకు అల్లుడు అవుతాడు కానీ ఏంటన్న తమ్ముడు అవుతారు అని కామెంట్ చేసిరు. కరెక్టే, అన్న వాళ్ళ కొడుకు అల్లుడు అవుతారు, అన్న వాళ్ళ కూతురు కోడలు అవుతుంది. కానీ మా ఇళ్ళల్లో అయితే మేము అట్లా అసలు పిలుచుకోము అసలు. ఇప్పుడు మా అన్న వాళ్ళ కూతురుని కొడుకును నేను చెల్లె తమ్ముడు అంట, వాళ్ళు నన్ను అక్క అక్క అంటారు. ఇంకోటి ఇప్పుడు మా బాపు వాళ్ళ చెల్లెలు కదా, నాకు వాళ్ళు మేనత్తలు అవుతారు లెక్క ప్రకారం. మేనత్తలే కదా, లెక్క ప్రకారం కాదు, సారీ, మేనత్తలైనా మేము అత్తమ్మ ఇట్లా విలువము. పెద్దక్క చిన్నక్క అంటారు. మా బాపు వాళ్ళకు 2 చెల్లెళ్ళు, వాళ్ళను నేను పెద్దక్క చిన్నక్కనే అంట, అత్తమ్మలు అసలు అన్న. మా చెల్లెలు అంటే మా అన్న వాళ్ళ కూతురు కూడా మమ్మల్ని, మా అక్కనైనా నన్నైనా పెద్ద అత్తమ్మ చిన్నత్తమ్మ అన్నారు, పెద్దక్క చిన్నక్క అంటారు. మా ఇంట్లో ఏంటంటే మంచి కలిసిపోతాం మేము అంత. అంటే వరుసలు ఉంటాయి, నేను వరుసలని తప్పనట్లేదు, కానీ మా ఇంట్లో ఏంటంటే అన్యోన్యంగా మంచి దగ్గర సంబంధం లెక్క పిలుచుకుంటాం అంతే అని మాకేం లేదు. మా మైనత్తలు కూడా ఏంటన్నా వరుసకి వాళ్ళని చెప్తానికి కోడలు అంటారు, కానీ మామూలుగా మా అన్న బిడ్డ మా చెల్లెళ్ళనే అంటారు. ఇక మేమైతే అట్లా పిలుచుకుంటాం. మా సైడ్ అయితే ఎవరేమనుకోకండి, అందరూ అట్లుంటారని అయితే కాదు, ఒక్కొక్కరు సిస్టమ్ ఒక్కొక్క లెక్కల. సిస్టమ్ అయితే మారొద్దు, నేను సిస్టమ్ మారమట్లే, కానీ మా ఇంట్లో మాత్రం అట్లుంటామని చెప్తున్నా అంతే. మా వాడు థమ్స్ అప్ పోసిండి పోతుంటే తింటున్నాం ఇక అన్నం. రేపడుకుండని మళ్ళీ వాళ్ళు వస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ తన్విక రెడ్ వెట్ అన్నా ఏది పెట్టారు. వాళ్ళు కూరగాయలు వస్తారటగా. బాబాయ్ స్ప్రైట్ అంటున్నది. మా చిన్న తమ్ముడు అందరు స్ప్రైట్ వచ్చినాడు, నాకు వేరేదని చెప్పేసి బాబాయ్ స్ప్రైట్ అని అంటుండు. చూసారు కదా ఎట్లా అవుతుందో, నాకైతే మస్తు నవ్వు వచ్చింది. అది ఎంత చిన్న ఉంది, 2 కంప్లీట్ అయింది, దానికైతే అన్ని మాటలు వస్తున్నాయి. ఇక మా చిన్నోనికి అయితే అప్పటికి 2 కంప్లీట్ అయినప్పటికి మాటలు రాలేదు, ఇప్పుడు వస్తున్నాయి. అది ఎట్లా ఇప్పుడు 2 ఏళ్ళకి ఎట్లా మాట్లాడుతుందో, మా చిన్నోడు అయితే 4 ఏళ్ళకి ఆ విధంగా మాట్లాడుతుండు. ఫైనల్గా మాట్లాడుతుండండి, హ్యాపీ. ఇక అంతా అయిపోయింది. ఇక అయిపోయినాక ఏముంటుంది, తినాలి కదా. ఇక మామూలుగా మేము కేక్ కట్ చేసినాక వద్దాం అనుకున్నాము, ఎందుకంటే ఆగమాగం పోయినాము. ఏం ఇట్లా అక్కడికి రాగానే ఒక అర్ధగంట సేపు ఉన్నాము, లేదు అంతే. మా చెల్లెలకి ఇటు ఆగమాగం పోయినాము, వద్దామన్న వీడికి. కానీ మా చిన్నమ్మ నుండి తినేసేవాళ్ళం ఖచ్చితంగా అంటే, ఇక అక్కడ అవుతున్నాము. ఆడేం చేసిరంటే ఏమేమి కర్రీ చెప్తా, చికెను, చారు, బగారన్నం, మిర్చీలు, బజ్జీలు, చపాతీలు ఇవన్నీ చేసిర్రు. ఇక మేమైతే కూర్చొని తిన్నాం. శ్రద్ధ సాయంత్రం తిన్నది చపాతీ తింటా అన్నది, అమ్మకి రైస్ వద్దన్నది. ఇక మేము కూడా పోయేటప్పుడు కొన్ని ప్యాలాలు తిన్నాం, వీడియోలు చూసిరు కదా. ఎందుకంటే పోయడం రాగానే కొంచెం ఆకలైంది, థమ్స్అప్ తెచ్చుకున్నప్పటికీ కొంచెం థమ్స్అప్ ప్యాలాలు తినేసి పోయినాము. మామూలుగా మా ఇంట్లో మేము స్పెషల్గా థమ్స్అప్ అయితే అసలు ఎప్పుడు తెచ్చుకోము, చుట్టాలు వస్తే తెచ్చుకోండి. అంటే ఎవరన్నా చుట్టాలు అంటే కాదు, కానీ ఇక గట్ల ఎవరన్నా వస్తే తెస్తాము, అప్పుడు తాగుతాం, కానీ ఉత్తపెత్తే తాగము. ఇక నాకు కూడా వడ్డీ ఇచ్చింది మా చిన్నమ్మ, చపాతి, మిర్చీలు, చికెన్ కర్రీ. ఇక మంచిగా తిన్నాం మేమైతే ఆడ రిలాక్స్గా, ఆడ అందరం కూర్చొని. ఇక ఎప్పుడైనా సరే మా ఇంట్లో మాత్రం మంచిగా ఉంటారు, మా బాపులైనా అనుకునేటప్పుడు అనుకుంటారు మామూలుగా, ఎవరైనా సహజంగా మామూలుగా కొన్ని గొడవలు అయితే, కానీ తర్వాత అయితే మళ్ళీ కలిసిపోతారు, మంచిగా ఉంటారు. ఇప్పటికైతే మా బాబాయ్ వాళ్ళు, మా బాపు వాళ్ళు, వీళ్ళు 3 అన్నములు. నాకైతే మిర్చి ఇష్టం కాబట్టి ఫస్ట్ నేనైతే మిర్చి తిన్నా. కానీ ఈ మధ్యలో ఎందుకో మా ఆయిల్ ఫుడ్ సరిగా పడట్లేదు. పూరి వేసుకున్నా, మిర్చి వేసుకున్నా, ఒక 3-4 అంతే. ఇక అప్పటికి టైట్ అయిపోతుంది. పెళ్లి కాక ముందుకైతే మినిమం ఒక 8 పూరీలైనా లేదంటే 8 మిర్చిలైనా ఇట్లా ఈజీగా తినేదాన్ని. ఇప్పుడు 4 తింటే కంప్లీట్ గా ఆడిగా చాలనిపిస్తుంది. కానీ పెళ్ళైనాక బాగా ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినడు, ఇష్టపడడు. కాబట్టి నేను కూడా ఇక ఆయన తినడు కాబట్టి అప్పుడప్పుడు చేస్తున్నా. దానివల్ల చాలా నేను కూడా తగ్గించిన కాబట్టి ఇక తినక తినేసరికి అట్లా అవుతున్నట్టుంది. కానీ నాకు ఇష్టం, తింటా, కొన్నన్నా ఖచ్చితంగా తింటా. తర్వాత కొంచెం అవస్థ పడ్డా సరే. ఈ తినడు అయితే కంప్లీట్ అయింది. మేమైతే ఇంటికి పెట్టేటప్పుడు మా చిన్నోడు చూడు రెట్టేస్తాడు.
బాయ్ మరి ఇది ఇంటిలా ఈ ఇంటికి బాయ్ చెప్పు అమ్మమ్మ బాయ్ అత్తకు బాయ్ చెప్పు అందరికి బాయ్ చెప్పు బాయ్ పోతున్నాం ఫ్రెండ్స్ ఇక తింటున్నాం